వెల్కమ్ టు ఎంసీటీవీ. ముందుగా హెడ్లైన్స్. జవహర్ నవోదయ విద్యాలయం నందు నెలకొన్న సమస్యలను వచ్చే విద్యాలయం కమిటీ సమావేశంలో పరిష్కరించడం జరుగుతుంది. ఎమ్మెల్యే షాజాన్ బాషా, సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ వెల్లడి. మదనపల్లి రూరల్ మండలం వలసపల్లి వద్దనున్న జవహర్ నవోదయ విద్యాలయం నందు సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ అధ్యక్షతన విద్యాలయ కమిటీ సమావేశం. రైతులకు సంబంధించిన పట్టదారు పాసు పుస్తకాలపై ఇక మీదట రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన రాజముద్ర ముద్రించి ఇవ్వడం జరుగుతుంది. ఎమ్మెల్యే షాజాన్ బాషా వెల్లడి. మదనపల్లి రూరల్ మండలం కొత్తవారిపల్లి నందు జరిగిన రెవెన్యూ సదస్సులో జవహర్ నవోదయ విద్యాలయం నందు నెలకొన్న సమస్యలను వచ్చే విద్యాలయాల కమిటీ సమావేశంలో పరిష్కరించడం జరుగుతుందని ఎమ్మెల్యే షాజాన్ బాషా, సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ తెలియజేశారు. నేడు మదనపల్లి రూరల్ మండలం వలసపల్లి వద్దనున్న జవహర్ నవోదయ విద్యాలయం నందు సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ అధ్యక్షతన విద్యాలయం కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డిఈఓ సుబ్రహ్మణ్యం, ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ వసుధర, నవోదయ పాఠశాల ఇన్ఛార్జి ప్రిన్సిపల్ విలాయుధం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉన్న సమస్యలను ఇన్ఛార్జి ప్రిన్సిపల్ కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. సోలార్ వాటర్ హీటర్, మరుగుదొడ్లు, వీధి దీపాల అవసరం ఉందని, వీధి కుక్కలు, కోతుల బెడద ఎక్కువగా ఉందని ఇన్ఛార్జి ప్రిన్సిపల్ వివరించారు. సమస్యలు విన్న ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్ వచ్చే కమిటీ సమావేశంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. ముందు ₹1 ఉండేది, ఇప్పుడు పైసలు కూడా లేవు. అది వాళ్ళకి మెయిన్ డ్రింకింగ్ వాటర్ ఒకటి మెయిన్ ప్రాబ్లం చెప్తున్నారు. 12 ఇవి ఉన్నాయి సార్. 12 వాటికి సోలార్ 5 lakhs అవుతుంది. 5 lakhs అవుతుంది సార్. మీరు ఒక ఎస్టిమేషన్ కాపీ అది లైట్ ఎట్లుంటుందంటే, పబ్లిక్ మనిషి కింద ఉంటే లైట్ వెళ్తుంది, మనిషి లేకపోతే ఎవరు తీసుకోండి. నవోదయ స్కూల్కి రావడం జరిగింది. మన సబ్ కలెక్టర్ గారు, నేను అందరూ వచ్చాము. మీటింగ్ ఉన్నది. మీటింగ్ ఇన్ కంటిన్యూషన్ టు దట్ ఈరోజు ఇక్కడ ఒక ఆర్ఓ ప్లాంట్ అడిగారు. అదేవిధంగా హాట్ వాటర్ కోసం ఒక పెద్ద ఇది అడిగారు. దానికి అనుగుణంగా వాష్రూమ్స్ అడిగారు. ఇంకా ఏదైతే మనము ప్లాంట్ వాటర్ ప్లాంట్ అడిగారు. ఇవన్నీ లైట్స్ అడిగారు. లైట్స్, ఒక బోరు, అదేవిధంగా ఒక ఆర్ఓ ప్లాంట్, ఇవన్నీ నేను ఏదో ఫండ్స్లో తీసి ఇస్తామని చెప్పాను. సబ్ కలెక్టర్ గారు వచ్చింది హాట్ వాటర్ ప్లాంట్ వచ్చి సబ్ కలెక్టర్ గారు అందరు పిల్లల కోసం మనం జాయింట్ కలెక్టర్ గారికి మాట్లాడి పీకేఎం హుదా ద్వారా ఇస్తామని చెప్పారు. సో ఎలాగైనా కానీ ఇది ఒక మంచి నవోదయ మంచి స్కూలు. మన స్కూల్ క్యాంపస్ అంతా చాలా క్లీన్గా మెయింటైన్ చేశారు. ఇన్ కంటిన్యూషన్ టు దట్ మన బాధ్యత ఇక్కడ ఈ పిల్లలకు మంచి చదువు కోసం పూర్తి స్థాయిగా మనం వాళ్ళకు ఆదుకోవాలి. తప్పకుండా ఇస్తామని చెప్పి ఈరోజు మనము నవోదయ విద్యాలయ కమిటీ మీటింగ్ చైర్ చేయడం జరిగింది. సో యాక్చువల్గా డిస్ట్రిక్ట్ జిల్లా కలెక్టర్ గారు నామినేట్ చేశారు నన్ను ఈ మీటింగ్ని అటెండ్ అవ్వమని ఆన్ బిహాఫ్ ఆఫ్ ద జిల్లా కలెక్టర్. సో ప్రిన్సిపల్ గారు ఆఫ్ ది నవోదయ క్యాంపస్ హ్యాస్ బ్రీఫ్డ్ అబౌట్ ఆల్ ద యాక్టివిటీస్ ఏవైతే వాళ్ళు పాల్గొన్నారో. చాలా మన పిల్లలు ఇక్కడ నవోదయ పిల్లలు నేషనల్ స్థాయిలో కూడా యోగా మీట్లో అండ్ అదర్ రీజనల్ మీట్స్లో ఫస్ట్ గెలుచుకొని వచ్చారు. ఐ రియల్లీ అప్రిషియేట్ ఆల్ ద టీచర్స్ అండ్ ప్రిన్సిపల్ ఫర్ గెటింగ్ దిస్ అచీవ్మెంట్. అలానే చాలా ఇష్యూస్ కూడా డిస్కస్ చేశాము. లైక్ డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది అన్నారు, అండ్ వాటర్ సప్లై ఇష్యూ ఉంది అని చెప్పారు. అండ్ అలానే మనకు ఈ స్ట్రే డాగ్స్ అండ్ మంకీస్ ఇష్యూ అని ఒకటి చెప్పారు. అండ్ ఒక ల్యాండ్ సమస్య కూడా చెప్పారు. ఇవన్నీ కూడా నోట్ చేసుకున్నాం. నెక్స్ట్ మీటింగ్ లోపు ఇవి రిజాల్వ్ చేస్తారు అని భావిస్తూ విల్ టేక్ కేర్. థ్యాంక్ యూ. మీకు సంబంధించిన పట్టదారు పాసు పుస్తకాలపై ఇక మీదట రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన రాజ్యముద్రలతో ముద్రించి అందజేయడం జరుగుతుందని ఎమ్మెల్యే షాజాన్ బాషా తెలియజేశారు. నేడు మదనపల్లి రూరల్ మండలం కొత్తవారిపల్లి నందు రెవెన్యూ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీటీఓ తాజ్ మన్సూర్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన సాగించిందని అన్నారు. సర్వేలు నిర్వహించి ప్రభుత్వ, ప్రైవేటు భూములను ఇష్టారాజ్యంగా వారి నాయకులకు దోచిపెట్టిందని ఆరోపించారు. చివరికి వారి అరాచక పాలన ఎలా ఉందంటే పట్టదారు పాసు పుస్తకాలపై జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకునే వరకు తెగించారని విమర్శించారు. వారు చేసిన అరాచకాలకు విసుగు చెంది ఇంటికి సాగనింపారని ఎద్దేవా చేశారు. రెవెన్యూ సంబంధించిన సమస్యల పరిష్కారానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్యాడ్ వేసినారా చూడమ్మా. శానిటేషన్ ఎవరమ్మా సచివాలయానికి? సచివాలయం శానిటేషన్ ఎక్కడ? సర్వేర్ గారు ఉన్నారా? ఎవరు రాలేదా? ఏడ సర్వేర్ గారు అట్లున్నా రేపు ఏ టైం చేస్తారు సర్వే వాళ్ళు కోఆర్డినేట్ చేయండి. నువ్వు సాయంత్రం లో కూడా అర్జీ చేసినావు. ఈరోజు ఎంత తేదీ? ఈరోజు 6వ తేదీ. 16వ తేదీ లోపల ఆయన ఇష్యూ సాల్వ్ చేయాలి. ఎవరమ్మా? ఈయన ముందే రాయించినాడు అప్పులు పేస్తానంటాడు. అది అది ఇది అని చెప్పేసి ఇప్పుడు ఇల్లు లేక కోర్టులో ఉంది. మాన్ కొడితేనే నేను ఇల్లు కట్టుకుంటే. అవునా? ఆ భూమి దేంట్లో ఉంది? నేను కొనుక్కున్నాను సార్ భూమి. అవును, వాళ్ళు వీళ్ళు దేంట్లో ఉందా? నేను కొనుక్కోండి జాయింట్ లో ఉన్నాయా? సపరేట్ కొనుక్కున్నాను సార్. కోర్టులో ఉండదా? మీకు కటింగ్ ఆర్డర్ పర్మిషన్ ఇస్తారు. వివాదం కానీ గవర్నమెంట్ ల్యాండ్ కానీ ఉంటే పర్మిషన్ ఇవ్వడానికి కుదరదు. ఖచ్చితంగా నీళ్ళు ఉన్నప్పుడు నీకు ఇస్తారు. ఓకే. అమ్మా పంచాయత్ సెక్రటరీ గారు చూసుకోదండి. పాస్బుక్ మంచిది కదా అది కంపల్సరీ అడగాలి. బాధపడతల్లి ఇప్పుడే పోయి సర్వే చేయండి. ఇప్పుడే సర్వే చేసి మరొకసారి ప్రభుత్వం మీ చెంతకు రావడం జరిగింది. మీ దగ్గరకు వచ్చి మీ భూ సమస్యలు ఏవి ఉన్నాయో గత ప్రభుత్వం అరాచకం చేసి మీ భూములు మీ పట్టా పాస్బుక్ ఇవ్వడానికి వాళ్ళు పెత్తనం చెలాయించారు. వాళ్ళు పెత్తనం చెలాయించేదే కాకుండా ఎక్కడెక్కడ ఫ్రీ హోల్డ్ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ డీకేటీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ భూములు అదనంగా భూములు ఉన్నాయి, ఈ భూములన్నీ మీ దగ్గర నుంచి కబ్జా చేసి తీసుకున్న చరిత్ర గత ప్రభుత్వం. పక్కన సిటిఎం 2 ఉంది. సిటిఎం 2లో చెరువులోనే 2.5 ఎకరా ఆమె అరాచకం చేసి ఆ భూమి స్వాధీనం చేసి దానికి వేరే వాళ్ళకు పట్టాలు కూడా తీసుకున్న చరిత్ర గత ప్రభుత్వం. అధికారులకు ముప్పు తిప్పులు పెట్టి వాళ్ళ పైన అరాచకం చేసి కావలసినంత భూములకి దోచేసిన చరిత్ర గత ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీది. ఈరోజు తెలుగుదేశం పార్టీ మీ ముందుకు వచ్చింది. వాస్తవాలు మీ ముందుకు తెలుపుతున్నారు. ఏవైనా ఎంట్రీస్ కానీ ఏదైనా తప్పులు జరిగినా ఏమున్నా కూడా కానీ ఈ రోజు భూ సదస్సులో రెవెన్యూ సదస్సులు మీ దగ్గర నుంచి తీసుకొని దానికి సక్రమంగా పూర్తి స్థాయిగా మీ పట్టా పాస్బుక్లు ఏ ఒక్కరి రాజముద్ర తప్ప వేరే ఒక్కరి ఫోటో లేకుండా మీ పట్టా పాస్బుక్ మీకు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. మీ పట్టా పాస్బుక్ లో నా ఫోటో కానీ మేము ఇంకోటి ఫోటో కానీ ముఖ్యమంత్రి ఫోటో కానీ ఎక్కడ కానీ తెలుగుదేశం పార్టీ వేయలేదు. ఒకే ఒక్క ఏముంటుంది, రైతు ఫోటో లోపల పేజీ తెరుస్తానే రైతు ఫోటో ఉంటుంది. ఇదే కాకుండా ఆయన గ్రామము భూ వివరాలు ఉంటాయి. ఆ భూమిలో ఏమన్నా ముందు తప్పులు జరిగితే ఈ రోజు మీరు రాతి మూలకంగా ఇవ్వండి. ఈ సమస్యలు ఏమున్నా కూడా సకాలంలో పరిష్కరించి తప్పకుండా మీ భూమి మీ హక్కులాగా పూర్తి స్థాయిగా మీ భూముల్లో మీ ఆధీనంలో పెట్టుకొని మీరు సేద్యం చేసుకోవచ్చు. ఎవరైనా మీ భూములు కబ్జా చేసి ఎవరైనా నాయకులు పెత్తనం చెలాయించి మీ భూముల పైన దౌర్జన్యంగా స్వాధీనం చేసుకుంటే ఈ రోజు చెప్పండి, మీరు తప్పకుండా మీ భూములు మళ్ళా మీకు స్వాధీనం ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎక్కడ కూడా కానీ ఎక్కడ ఏ ఒక్క అరాచకానికి ఏ ఒక్క ల్యాండ్ గ్రాబింగ్ కి చోటు లేదు. ఈ ప్రభుత్వం మీది, ఎమ్మెల్యేగా మీరు నన్ను గెలిపించారు.
నా పైన బాధ్యత ఉంది. మీకోసం నిరంతరం పనిచేయాలా. ఏ ఒక్క అవసరం ఉన్నా కూడా కానీ నేను మీతో ఉన్నాను. మీ కష్టాల్లో సుఖాల్లో మీతో కలిసి ఉన్నానని చెప్పి సభాముఖంగా మాటిస్తూ దయచేసి ఒకరొకరు అర్జీలు తెచ్చి ఇవ్వాలని చెప్పి సవినీయంగా కోరుతున్నాను. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దామని ఎమ్మెల్యే షాజాన్ పాషా పిలుపునిచ్చారు. నేడు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 60వ వర్ధంతి సందర్భంగా మదనపల్లి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలల ఆధ్వర్యం మాల మహానాడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పూలమాలలు వేసి ఎమ్మెల్యే నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెల విద్యాసాగర్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు యమల సుదర్శనం, నాయకులు గుండా మనోహర్, చంద్ర, మల్లెమోహన తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజాన్ పాషా మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన సమసమాజ స్థాపనకు కృషి చేయాలని అంబేద్కర్ సూచించిన మార్గంలో నడిచి ఆయన ఆశయాలను కొనసాగించాలన్నారు. బడుగు బలహీన పీడిత కుటుంబాలకు స్వేచ్ఛ, స్వతంత్రాన్ని రాజ్యాంగం ద్వారా అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు నివాళులర్పించాలని అన్నారు. భూమి ఉన్నంత వరకు అంబేద్కర్ భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని తెలిపారు. అంబేద్కర్ గారి ఆశయాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రవణ ప్రపంచానికే జ్ఞానం నేర్పించిన మనిషి. భారతదేశ రాజ్యాంగం ఎవరైనా వేరే దేశాల వాళ్ళు చదివితే అబ్బా ఇది ఎంత క్లియర్ కట్గా ఉంది. పూర్తి మానవత్వంతో నిండిన రాజ్యాంగం ఏదైనా ప్రపంచంలో ఉందంటే అది భారత రాజ్యాంగమే. దాని రూపకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు ఆయన 68వ వర్ధంతి జరుపుకోవడం, ఆయన లేని లోటు స్పష్టంగా కనపడుతున్నది. వెనుకబాటుతనానికి భారతోలి అందరి ఐక్యతకు దేశాన్ని తీసుకువచ్చి రాజ్యాంగం దేశంలో 140 కోట్ల ప్రజలు రాజ్యాంగానికి అమలు చేస్తూ రాజ్యాంగం పైన ఆ ఇచ్చిన సలహాలు ఆ పైన రూల్ అండ్ యాక్ట్ పైన నడుస్తూ 140 కోట్ల ప్రజలకు దిక్సూచిగా ఒక బాటగా రాజ్యాంగం ఇచ్చిన రూపకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచానికే జ్ఞానం కలిగిన మనిషి. అటువంటి మనిషి ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. ఇంత మంచి మేధస్సు కలిగిన మనిషి ఈరోజు భారతదేశానికి రాజ్యాంగం అందించి ఈరోజు మన మధ్యలో లేరు. ఈరోజు కూడా కాదు, ఈ భూప్రపంచం ఉన్నంత కాలం బాబాసాహెబ్ అంబేద్కర్కి తప్పకుండా గుర్తిస్తారని చెప్పి తెలియజేస్తూ ఆయన లేని లోటు స్పష్టంగా కనపడుతున్నది. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. ఆయనకి అందరి ఇవి ఉన్నాయి, తప్పకుండా ఆయన ఆత్మశాంతిగా ఉంటారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. జై జై. రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు 200 సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలనలో తర్వాత బ్రిటిష్ రాజ్యాంగం ఉంటే దాన్ని పక్కన పెట్టి మనకు ఈ భారతీయులకు అందుబాటులో తెచ్చేట్టుగా సెక్యులరిజం విధానం హిందూ, ముస్లిం, క్రైస్తవ, పంజాబీ అందరికీ కూడా కలుపుకొని అట్టడుగు వర్గాలను సమానత్వాన్ని కోరుకున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగ రూపకర్తను ఈరోజు ఆయన వర్ధంతి ఈరోజు జరుపుకుంటా ఉన్నామంటే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు 140 కోట్ల మంది భారతీయులు ఈరోజు కూడా ఆ రాజ్యాంగాన్ని మనము ఆ విలువలను కాపాడుకుంటా ఉన్నామంటే మన భారతీయుల సంస్కృతి అలాంటిదే. కాబట్టి ఆయనకు మరోసారి ఆయన వర్ధంతి రోజు ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక విచారకరమైన దినము. ఇంకోటి ఏమంటే ఆయన యొక్క సేవలను, ఆయన యొక్క కార్యక్రమాలను, పోరాటాలను సంస్మరించుకోవడానికి ఒక శుభకరమైన దినం. ఎందుకంటే మెహర్ పోరాటం అనేది
హక్కుల కోసం పోరాడడం. హక్కుల నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కార్మిక నాయకుడు, స్త్రీలకు హక్కులు ఇచ్చాడు, ఈఎస్ఐ ఏర్పాటు చేశాడు, రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు చేశాడు. ప్రపంచంలో ఊహించని రీతిలో భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు తన రక్తాన్ని సిరాగా మార్చి రాసి, అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ రాసి ఈ దేశానికి ఒక అమూల్యమైనటువంటి వరాన్ని ఇచ్చినాడు. దానివల్ల ఇవాళ అంతరాంతరమైతేనేమి, వివక్షత, వివిధ రకాలైన సాధక బాధకాలను రూపుమాపడానికి పెద్ద కృషి జరిగింది. అయితే ఇవాటి పరిస్థితి ఏమంటే, ఈ 65 సంవత్సరాల తర్వాత ఆయన వర్ధంతి ఈ రోజు మనం ప్రధానంగా మార్చుకోవాల్సి ఉంటే, రాజ్యాంగానికి పెనుముప్పు ఏర్పడింది. ఇవాళ రాజ్యాంగాన్ని మార్చడానికి కొద్దిమంది మనువాదులు కుట్ర చేస్తున్నారు. అట్లాగే నాగపూర్లో 100 మంది సంతులు సన్యాసులు బయలుదేరి వాళ్ళు ఒకటే చెప్పేది, ఈ దేశంలో మాకు ప్రధాన శత్రువులు నలుగురు, అంబేద్కరిస్టులు, ముస్లింలు, కమ్యూనిస్టులు, మరి క్రైస్తవులు. ఈ విధంగా ఉంటే దీన్ని ప్రధానంగా ఆయన హేతుబద్ధంగా రాశాడు. హేతుబద్ధంగా రాసి సైంటిఫిక్ నాలెడ్జ్తో ఆయన రాసి తన మేధస్సునంతా క్రోడీకరించి రాజ్యాంగంలో పెట్టాడు. ఆయన రాసినటువంటి 341 ఆర్టికల్ అయితేనేవి, ఆర్టికల్ 14, 15, 16 అయితేనేవి స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వం ఇచ్చారు. ఇవాళ ప్రపంచానికి కావాల్సింది ఆయన ఇచ్చినటువంటి నినాదం ఒక్కటే, ఎడ్యుకేట్, ఆర్గనైజ్, అసోసియేట్ అని. అట్టడుగు వర్గాల ప్రజలు రాజ్యాధికారం చేపట్టిన నాడే అంబేద్కర్ ఆశయం సిద్ధిస్తుందని బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందేల గౌతమ్ పేర్కొన్నారు. నేడు మదనపల్లి పట్టణంలోని గాంధీపురం వద్ద నుండి అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు శివ, వెంకటేష్, మహేష్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బందేల గౌతమ్ మాట్లాడుతూ, ప్రపంచ మేధావి అయిన అంబేద్కర్ మన దేశంలోని అణగారిన, వెనుకబడిన జాతులను కనిపించే దైవమని కొనియాడారు. ఆయన అనేక ఇబ్బందులు ఎదుర్కొని పీడిత వర్గాల ప్రజల కోసం తుది శ్వాస వరకు పోరాటం చేశారని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ మదనపల్లి ఆధ్వర్యంలో గాంధీపురం అంబేద్కర్ విగ్రహం దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించడం జరుగుతూ ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చనిపోయి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా నేటికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తి కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతం ఈ భారతదేశ ప్రజల్లో, బహుజన వర్గాల జీవితాల్లో చిరస్థాయిగా నిలుచుకోవడానికి ఆయన ఒక మహోన వ్యక్తి కాదు. కనిపించని ఎంతోమందికి దేవుళ్ళు ఉంటారు, కానీ బహుజన వర్గాలకు కనిపించే దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాబట్టే మహనీయుని యొక్క వర్ధంతి సందర్భంగా మేము ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడు కూడా తన యొక్క జయంతులు, వర్ధంతులను ఘనంగా నిర్వహించాలని ఆయన ఎప్పుడూ కోరుకోలేదు. కానీ ఆయనకు నివాళులు అర్పించుకుంటా ఈరోజు అనేక రాజకీయ పార్టీలు కావచ్చు, సంఘాలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, చాలామంది ఆయన యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. నేను ఒకటే కోరుకుంటా ఉన్నా, ప్రతి ఒక్కర ప్రజానికాన్ని, ఈ భారతదేశ ప్రజలను కానీ, మదనపల్లి నియోజక ప్రజలను కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతం స్ఫూర్తిని మనము ఏదైతే ఆయన కోరుకున్నటువంటి ఈ బహుజన వర్గాలు, ఈ జాతులు, అణగారిన వర్గాలు, పీడిత ప్రజలంతా కూడా అందరూ కూడా సమానంగా ఉండాలని చెప్పి ఆయన ఎంత కోరుకున్నాడో, రాజ్యాధికారం వైపు మీరందరూ కూడా నడవాలని చెప్పి ఆయన వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించుకుంటూ జై భీమ్, జై. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి జరుపుకోవడం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలైన బడుగు బలహీన వర్గాలందరికీ కూడా మనకు ఆ మహనీయుడు పెట్టిన యొక్క భిక్షని అందరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అలాగే ఆ మహానుభావుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు, సమానత్వాన్ని ఇచ్చాడు, విద్యనిచ్చాడు, ఉపాధినిచ్చాడు. ఆర్థికంగా ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా అభివృద్ధి వైపు నడుస్తున్నారంటే ఆ మహానుభావుడు పెట్టిన భిక్షని కూడా మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఈనాడు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యం, మదనపల్లి బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అన్నగా గౌతమన్న గారి ఆధ్వర్యంలో మనం అంబేద్కర్ గారి వర్ధంతి జరుపుకోవడం శుభ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారతదేశ ప్రపంచంలో అత్యున్నతంగా ఎదగడానికి ప్రధాన కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగమని, అగ్గిపెట్టెల నుంచి రైలు పెట్టెల దాకా సంస్థాగతంగా సమన్యాయంగా పరిపాలన సాగుతుంటే దీనికి కారణం మూలస్తంభం భారత రాజ్యాంగమేనని ఎమ్మెల్యే షాజాన్ బాషా కొనియాడారు. నేడు మదనపల్లె పట్టణంలోని దిగువకమాపల్లి నందు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో మదనపల్లిలో కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు చైర్మన్ నాదేళ్ల విద్యాసాగర్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు యమల సుదర్శన్, బహుజన సేన వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ చందు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు 1916 సంవత్సరం నుండి 1956 సంవత్సరం వరకు కీలక సమయం అన్నారు. ఈ సమయంలో రోజుకు 18 గంటల దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, సామాజిక న్యాయాన్ని అందించడానికి వేల పుస్తకాలు, లక్షల అక్షరాలు, అనురిత త్యాగం మరవలేనిదని గుర్తు చేసుకున్నారు. భౌతికంగా అంబేద్కర్ మన మధ్యన లేకపోయిన వారి భావజాలం, స్ఫూర్తి భూమి ఉన్నంత వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ భారతదేశ 140 కోట్ల జనాభాకు ఒక ముందు చూపు, ఒక దిక్సూచి, ఒక ఆదర్శం ఎవరన్నా ఉన్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన పడిన అవమానాలు, అసమానాలు అన్ని గుర్తించుకొని ఏ ఒక్కరికి కూడా అవమానాలు కాకూడదు, భారతదేశం ఈ రాజ్యాంగం వాళ్లకు నడుచుకొని ఒక మనిషికి గమ్యానికి చేరేటట్టుగా ఈ రాజ్యాంగం ఉండాలా, ఈ రాజ్యాంగం వాళ్లకు ముందు చూపుగా వాళ్ళ రాబోయే పిల్లలకు ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో ఇంత మంచిది రాజ్యాంగం రూపకర్త బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ రాజ్యాంగం మీరు ఒక్కసారి చూస్తే బెస్ట్ హ్యుమానిటేరియన్ అవార్డు ఎవరికి వస్తుందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఒకసారి మీరు రాజ్యాంగం చూస్తే, చదివితే ఎక్కడ ప్రపంచంలో ఇంత మంచి లౌకికవాదం, దేశ అభివృద్ధి, దేశ సమానత్వం, దేశ విలువలు, దేశ అన్ని విధాలుగా ఎదుగుదల, దేశం కోసమే ఈ రాజ్యాంగం వచ్చిందని చెప్పి ఒక్క మాటలో చెప్పారు. భారతదేశానికి కాదు ప్రపంచానికి ఆదర్శంగా ఉన్న ఈ రాజ్యాంగం రూపకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన మధ్యలో లేరు. ఎంతో బాధాకరం. ఆయన మనం స్మరిస్తూ 68వ మనం వర్ధంతి జరుపుకొని తప్పకుండా ఆయన ఆత్మకు శాంతి అయ్యేటట్టుగా మనం అందరం కలిసి సమాజం నిర్మాణం కోసం, మంచి భారతదేశ నిర్మాణం కోసం మనమందరం కలిసి నడవాలని చెప్పి మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీలకు అందరికీ సవినయంగా మన ఏదైతే రాజ్యాంగం అదే మనకు సర్వస్వం అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రిటిష్ పరిపాలన తర్వాత ఆ రాజ్యాంగంలోనే మనం నడుస్తూ ఉంటే మన దేశ నాయకులు ఎవరు రాని ఎదురు చూస్తూ ఉంటే ఈ రాజ్యాంగాన్ని నిలబెట్టేది, ఈ రాజ్యాంగ రూపకర్త ఎవరు అని చూసేట సమయంలో మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అప్పగించారు. అతను 9 మాసాలు ఈ దేశమంతా కూడా పర్యటించి వారి బృందము వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారు. అయితే ఈ రూపకల్పనలో సెక్యులరిజం కంట్రీగా మన భారతదేశం ఉంది. అంటే హిందువులు, ముస్లిం మైనారిటీసు, క్రిస్టియన్ మైనారిటీసు, పంజాబీలు, బౌద్ధులు అందరూ కూడా కలిసి సమైక్యంగా జీవించేదానికి ఈ రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన వ్యక్తి ఎవరైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అయితే ఆయన ముఖ్య ఉద్దేశము అట్టడుగు వర్గాలను కూడా సమానత్వం చేయాలా, అందరితో పాటు కలిసిమెలిసి ఉండాలా. ఈ భారతీయులు 140 కోట్ల మంది ఈ రోజు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీంట్లోనే, ఈ రాజ్యాంగంలోనే మనం అందరం కలిసిమెలిసి ఉన్నామంటే మన భారతీయుల ఐక్యత కూడా బాగుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అయితే ఈ వర్ధంతి సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరోసారి నివాళులర్పిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ దేశానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసినటువంటి సేవలు అనిర్వచనీయం, అమోఘం. ఆయన త్యాగం మరిచినామంటే నిజంగానే ఈ దేశం అధోపాతాళానికి గురయ్యే సందర్భం ఉంది. ఆయన భావాలని, ఆయన రాజ్యాంగం యొక్క ఫలాలని ఈ రోజు భారతదేశం ప్రపంచ దేశాలలోకెల్లా అత్యున్నతంగా ముందుకు సాగుతుందంటే దానికి ప్రధాన మూల స్తంభం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం. 1916 సంవత్సరం నుంచి
1956 సంవత్సరం వరకు. అంటే 1916 నుంచి ఆయన ఉద్యమాల్లో ఈ దేశం కోసం పోరాడినటువంటి సమయాల్లో కీలకమైన దశ 1916 నుంచి 56 వరకు. కేవలం 40 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద ఉన్నారు. ఆ 40 సంవత్సరాల కాలంలో ఈ భారతదేశం కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి జాతి ప్రజల కోసం ఆయన ఎంతో శ్రమకోచి కష్టపడ్డాడు. ప్రతిరోజు 16-18 గంటలు ఆయన పని చేశారు. ఆయన కొన్ని లక్షల పేపర్లు చేతితో రాసేశారు. కాబట్టి ఆయన రాసిన రాజ్యాంగం, భారతదేశంలో రాజ్యాంగం అమలు, ఆయన తీసుకొచ్చినటువంటి లౌకిక భారతదేశంలో విభిన్న మతాలు, విభిన్న సంస్కృతులకు అందరికీ సమన్వయంగా సామాజిక న్యాయం జరగాలని కోరుకున్న ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఫలాలు, ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలకు అనుగుణంగా మనమంతా కూడా ముందుకు సాగాలని కోరుకుంటూ 60వ వర్ధంతి మనం జరుపుకుంటున్నాం. ఆ వర్ధంతి సందర్భంగా మనపైన అనేకమైన బాధ్యతలు ఇవాళ బాబాసాహెబ్ మోపారు. మనకు రాజ్యాంగాన్ని రాసి ఇచ్చి ఈ దేశంలో నుండి పెద్దలు రచయిత చెప్పినట్లు కుల వివక్షతకు వ్యతిరేకంగా, ఇక్కడ పెత్తందారితనానికి వ్యతిరేకంగా సామాజిక న్యాయం కోసం పోరాడి మరి పెరియారు, అట్లాగే చాలా మంది జ్యోతిరావు ఫూలే, బుద్ధ, వీరందరి నుంచి నేర్చుకున్న మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ మనకు అనేకమైన అంశాలు మనకు ఇచ్చాడు. వాటిని నెరవేర్చడానికి, సామాజిక న్యాయం కోసం ఉద్యమించడానికి ఎడ్యుకేట్, ఆర్గనైజ్, అన్స్టేట్ అనే అంశాలు మనం ముందుంచాడు. మరి రాజ్యాంగానికి ముప్పు వాటిల్తుంది. దాన్ని మనం పరీక్షించుకోవడానికి అందరూ పిడికిలు బిగించి అందరూ కుల మత భేదాలు వదిలేసి పోరాటం చేయాలని ఈ 88వ వర్ధంతి సందర్భంగా మన ముందున్న అంశము. దీన్ని గుర్తుపెట్టుకొని కోరుతూ ఈ అవకాశం పెద్దలందరికీ జై భీములు. కుల మతాలతో, కుల వివక్షతో, అంతరాలతో, పేదరికంతో, దౌర్భాగ్యంతో మడుతున్న సమయంలో ఈ ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా 1891 ఏప్రిల్ 14న ఒక వేగు చుక్క పుట్టింది. అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్ మన కోసం పుట్టారు. ఆయన తన జీవితం అంతా మన కోసమే, ఈ దేశం యొక్క భవిష్యత్తు కోసం, ఈ దేశ సంక్షేమం కోసం ఒక రాజ్యాంగాన్ని రచించి ఓటు హక్కును అందరికీ సార్వజనీనమైన హక్కును కల్పించి ఇక్కడ అసమానతలు లేని, వివక్ష లేని సమాజాన్ని కోరుకుంటూ కలలుగని మన కోసం జీవించి 1956 డిసెంబర్ 6న పరమపదించారు. ఆ మహానుభావునికి నివాళులర్పిస్తూ ఆయన ఆశయాలలో, ఆయన బాటలో అందరూ నడవాలని కోరుతూ అంబేద్కర్ స్ఫూర్తి ఆజరామరమని విశ్రాంత ఎంఏఓలు పోతపోలు రెడ్డప్ప పేర్కొన్నారు. నేడు భారత రాజ్యాంగ నిర్మాత బోధిసత్య బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి పురస్కరించుకుని మదనపల్లి కాలనీ గేటు వద్ద భారతీయ అంబేద్కర్ సేన ఆధ్వర్యంలో నీలి నివాళి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బాస్ మైనారిటీ వింగ్ అధ్యక్షుడు పీర్ భాషా, ఈ కార్యక్రమంలో బాస్ నాయకులు నిరుగట్టి రమణ, ముత్యాల మోహన్, పీర్ భాషా, రవిశంకర్, సునికంటి రెడ్డంప, తలారి కృష్ణ, రెడ్డి ప్రసాద్, క్రాంతి, ఇర్ఫాన్, శ్రీకాంత్, జీవి రమణతో పాటు రిటైర్డ్ డిప్యూటీ జైలర్ బురుజు లక్ష్మీనారాయణ, రిటైర్డ్ ఎస్బీఐ క్యాషియర్ మంచూరి మారెప్ప, డాక్టర్ గంగాధరి, ప్రముఖ గాయకుడు కేవీ రత్నం, రాష్ట్ర గిరిజన సమైక్య నాయకుడు దివాకర్, కౌన్సిలర్ రేణుకా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోతపోలు రెడ్డప్ప మాట్లాడుతూ ప్రపంచమంతా విశ్వవిజ్ఞానిగా గౌరవిస్తున్న అంబేద్కర్ మహాశయుడు భారతదేశంలో జన్మించడం భారతీయుల సుకృతమని కీర్తించారు. ప్రతి భారతీయుడు అంబేద్కర్ను మార్గదర్శిగా స్వీకరించి ఆయన మార్గంలో పయనిస్తే మన దేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలుస్తుందని స్పష్టం చేశారు. 1956 డిసెంబర్ 6వ తేదీన పరమపదించారు. అప్పుడు కూడా ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించి ఈ దేశానికి ఒక దిక్సూచిగా ఇది ఏదైతే మనకు ఉపయోగపడుతుందో దాన్నే తీసుకోమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, తమ పిల్లల్ని వృద్ధిపరచుకోవాలి. అదేవిధంగా నీచమైన వృత్తులను, నీచమైనటువంటి పనులను త్యజించాలి, దూరంగా ఉంచాలి, ఆత్మగౌరవంతో బ్రతకాలని చెప్పిన గొప్ప దూరదృష్టి కలిగిన వ్యక్తి మహానుభావుడు. అందుకే 2004లో కొలంబియా యూనివర్సిటీ తీసినటువంటి గొప్ప సర్వేలో 200 మంది యొక్క గొప్ప జ్ఞానులు ఎవరు ప్రపంచంలో అని సర్వే చేసి మొట్టమొదటి స్థానంలో అంబేద్కర్ గారు నిలబడినారు. అందువలనే ఆయన ప్రపంచ జ్ఞానిగా మనం గుర్తిస్తున్నాము, జ్ఞానదాతగా గుర్తిస్తున్నాము. ఆయన ఆచరణలో
తర్వాత ఆయన వ్యక్తిత్వంలో ఆయన సంకల్పంలో ఉన్నటువంటి ప్రతి మంచితనాన్ని మంచిని మనం గ్రహించి దాన్ని పాటించడమే ఇట్లాంటి జయంతి కానీ లేదా వర్ధంతి కానీ ఉద్దేశం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని భారతీయ అంబేద్కర్ సేన మరియు అదే బీసీకి పార్టీ ఆధ్వర్యంలో న్యూ అంబేద్కర్ సార్ కాలనీ గేట్ నందు చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి అంబేద్కర్ గారు మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా 1891వ సంవత్సరంలో జన్మించడం జరిగింది. ఆయన చిన్నతనం నుంచి కూడా ఎన్నో అవమానాలను అవహేళనలకు ఎదురైనటువంటి అంబేద్కర్ గారు ఆయన వచ్చిన మానవ హక్కుల్ని అస్పృశ్యుల యొక్క వాళ్ళ కష్టాలను దూరం చేయడం గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి అదేవిధంగా ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇలాంటి వ్యక్తి కానరాడని విషయానికి దృష్టి చేస్తున్నాం. మరి అదేవిధంగా అంటరానిపురంలో పుట్టినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో విధంగా విద్యావేత్తగా, ఆర్థికవేత్తగా, రచయితగా, అదేవిధంగా భారతదేశానికి రాజ్యాంగం అందించిన గొప్ప మేధావిగా, అదేవిధంగా చట్టాన్ని అందించినటువంటి గొప్ప మేధావిగా అంబేద్కర్ గారిని ఈ సందర్భంగా కొనియాడుతున్నారు. ఆ విధంగా అంబేద్కర్ గారు చేసేటువంటి ఎన్నో పోరాటాల వల్ల ఈరోజు మనకు భారత రాజ్యాంగం కానీ, అందరూ స్వేచ్ఛగా బతకడం కానీ, సమానతతో బతకడం కానీ, అదేవిధంగా అందరూ సోదరభావంతో బతకడం కానీ జరుగుతుంది అంబేద్కర్ వల్ల. కాబట్టి మరొకసారి భారతీయ అంబేద్కర్ సేన మరి జీవితంలో ఒక్కరోజున అంబేద్కర్ ఆశయ సాధన కోసం పనిచేయాలని మదనపల్లె ఎమ్మెల్యే షాజాన్ బాషా పేర్కొన్నారు. నేడు మదనపల్లె జిఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో జరిగిన అంబేద్కర్ వర్ధంతి సభకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదటగా అంబేద్కర్ చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు యమల సుదర్శనం, భారతీయ అంబేద్కర్ సేన అధ్యక్షులు పిటిఎం శివప్రసాద్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ యొక్క గొప్పదనాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఆచరణలో పెట్టాలని కోరారు. जोहार अंबेडकर, जोहार अंबेडकर, जोहार अंबेडकर. गौरव शासनसभ्युలు ఎమ్మెల్యే గారికి మరోసారి మనం కృతజ్ఞతలు తెలుపుకుంటూ చాలా బిజీ షెడ్యూల్లో కూడా మన ఆహ్వానాన్ని మన్నించి మన కాలేజీకి ఇచ్చేసిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. నౌ ఐ రిక్వెస్ట్ అవర్ ప్రిన్సిపల్ అలాగే PDM Prasad garu, please come on to the dais. Now I invite our principal sir, please come on to the dais. Execution authority. Ana esana. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే మహాపాదయాత్ర చేస్తానని బాలస్వామి మొక్కుకోవడం ఆయనకు తనపై ఉన్న అభిమానమని ఎమ్మెల్యే షాజాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని బర్మా వీధిలోని సాయిబాబా ఆలయం వద్ద నుండి శబరిమలకు మహాపాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదేళ్ల విద్యాసాగర్, టీడీపీ నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా గెలిస్తే శబరిమలకు మహాపాదయాత్ర చేస్తానని బాలస్వామి మొక్కుకున్నారని పేర్కొన్నారు. ఈ మొక్కును ఈరోజు తీర్చుకునేందుకు బయలుదేరడం తనపై ఆయనకు ఉన్న అభిమానాన్ని చాటుకుందని చెప్పారు. తాను కూడా ఆయనతో పాటు విడతల వారీగా 100 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తానని చెప్పారు.
లేకపోయినా అదే సత్సంగం చిన్నబా ఇంకా చిన్నబా చిన్నబా కృష్ణ చూడండి కృష్ణ ఇప్పుడు రమ్మన్నా ఓకే కిలోమీటర్ పైన నడిచారు 5 కిలోమీటర్ల పైన నడిచారు మా బాలుస్వామి గారు మదనపల్లి నుంచి శబరిమల వరకు పాదయాత్రలో నడుస్తూ ప్రతిరోజు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్లు నడుస్తూ శబరిమలకి పాదయాత్రలో మాల వేసుకొని బయలుదేరి చల్లటి స్నానం చేస్తూ తెల్లారి పూట సాయంత్రం పూట అయ్యప్ప స్వామిని ఆరాధిస్తూ అంత పెద్ద యాత్ర చేస్తున్నారు. దేవుడు మా బాలుస్వామి గారికి ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఎల్లవెల్లలా ఉంచాలని చెప్పి ఆయన యాత్ర సుఖంగా సఫలితంగా అయ్యప్ప స్వామిని దర్శించి మదనపల్లి మంచి కోసం, రాష్ట్ర మంచి కోసం, దేశం మంచి కోసం ప్రార్థనలు చేయాలని చెప్పి శివని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి అంత మంచి జరగాలని చెప్పి శివని కోరుకుంటున్నాను. ఈరోజు మామూలుగా శబరిమల మాల 60-70 సార్లు దర్శనం చేసుకున్నారు బాలుస్వామి గారు. 4-5 సార్లు కూడా మదనపల్లి నుంచి పాదయాత్ర శబరిమలకు పోవడం జరిగింది. అయితే ఈ సంవత్సరం ప్రత్యేకత ఉంది. అయ్యప్ప స్వామిని వేడుకున్నారు. ఇంతకు మునుపు అరాజక పాలన ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. ఆయన దిగిపోయి మన నాయకుడు చంద్రబాబు గారు, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి ఆధ్వర్యంలో మదనపల్లి శాసనసభ్యులుగా ఇక్కడికి టికెట్ షాజాన్ బాషా గారు వచ్చిన తర్వాత వీళ్ళు అక్కడ రూలింగ్ రావాల, మదనపల్లి షాజాన్ బాషా గారు గెలవల్ల అని మొక్కుబడి చేసుకున్నారు. అయితే వీళ్ళ కోసమే కాకుండా ఆంధ్రప్రదేశ్ మదనపల్లి ప్రజలంతా సుఖ సంతోషాలుగా ఉండాలని అభిప్రాయం కోరుకుని ఈరోజు మదనపల్లి నుంచి శబరిమలకి పాదయాత్ర మొదలుపెట్టినారు. దీనికి మదనపల్లి నుంచి మేము కూడా ఈ
అక్కడ నుంచి గంగమ్మ గుడి వరకు షాజహాన్ బాషా గారు ఎమ్మెల్యే గారు తదితరులు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఆయన వెంట వచ్చి వీడుకోలు ఇక్కడ నుంచి వీడుకోలు ఇచ్చి ఆయన బయలుదేరుతారు. అందరూ చల్లగా ఉండని కోరుకుంటారు. స్వామి పాదయాత్ర కూడా సుఖ సంతోషాలతో చల్లగా అక్కడికి చేరి ఆ ముక్కుబడి తీర్చుకొని మదనపల్లికి రావాలని ఆ భగవంతుని ప్రార్థన చేసుకున్నారు అమ్మవారు. ఓకేనే. స్వామి శరణమయ్యప్ప. మనందరికీ తెలుసు గత ప్రభుత్వము ఎంత అరాచకమైనటువంటి పాలన చేసిందో, ఎంత వికృతమైనటువంటి పాలన చేసిందో, ఎంత దుర్మార్గమైనటువంటి పాలన చేసిందో. ఆ దుర్మార్గమైనటువంటి పాలన పోయి రామరాజ్యం రావాలి. మాన్యశ్రీ మా జాతీయ అధ్యక్షులు ప్రస్తుతం ముఖ్యమంత్రి వర్యులు అప్పటి ప్రతిపక్ష నాయకులు అయినటువంటి గౌరవనీయులు చంద్రబాబు గారి ప్రభుత్వం రావాలి. అలాగే మదనపల్లిలో షాజహాన్ బాషా గారికి టికెట్ రావాలి, ఆయన గెలవాలి, ప్రభుత్వం రావాలి అన్నటువంటి సంకల్పంతో నేను ఆ రోజు నా ఆరాధ్య దైవమైనటువంటి అయ్యప్ప స్వామిని మొక్కుకుని, స్వామి ఈ కార్యక్రమం చేయడం వల్ల రాష్ట్రానికి, మదనపల్లి ప్రజలకు అందరికీ శుభం జరుగుతుంది, నాకు నువ్వు ఆ రకంగా అనుమతినివ్వు స్వామి, నేను పాదయాత్రగా శబరిమలకి వస్తాను అని మొక్కుకున్నాను. ఆ మొక్కులో భాగంగానే భగవంతుడు నేను కోరుకున్నటువంటి 2 కోరికలు తీర్చినాడు. ఆయనకు అక్కడ ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ మా ప్రీతమ నాయకుడు షాజహాన్ బాషా గారు ఎమ్మెల్యేగా అయినారు. ఇక్కడ మదనపల్లి ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలుగా ఉంటారని ఆ ఆనందంతోనే ఈరోజు శబరిమలకి పాదయాత్రగా పోయి నా మొక్కుని చెల్లించుకోవాలని బయలుదేరడం జరుగుతుంది. నాకు ఆ రోజు నేను ఈ విషయము షాజహాన్ బాషా గారికి చెప్తే, నేను కూడా మీతో 100 కిలోమీటర్లు వరకు నేను నడుస్తాను స్వామి అని అన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు మదనపల్లి నుంచి గంగమ్మ గుడి వరకు రావడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ నేను ఇస్తాను. అటు మాధవ సేవ చేసిన, ఇటు మానవ సేవ చేసిన, మానవ సేవే మాధవ సేవ అన్నటువంటిది. ఆయన మానవ సేవలో ఉన్నాడు. పొద్దున్నుంచి రాత్రి రౌండ్ ద క్లాక్ రాత్రి 11 గంటల వరకు ప్రజాసేవలోనే గడుపుతున్నారు. వారికి ఎప్పుడు వీలైతే నేను 16 రోజులు 18 రోజులు ప్రయాణం చేస్తుంటాను కాబట్టి నాతో వచ్చి వారికి వీలున్న సమయంలో ఆ పాదయాత్ర 100 కిలోమీటర్స్ పూర్తి చేసుకోగలరని నేను ఆశిస్తున్నాను. స్వామి శరణమయ్యం. భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించిన మహానీయుడు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు కొనియాడారు. నేడు మదనపల్లి పట్టణంలోని దిగువకమాకపల్లి వద్ద అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ మేధావి అయిన అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. जोहार डॉक्टर बीआर अंबेडकर, जोहार डॉक्टर बीआर अंबेडकर, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, కొనసాగిస్తాం డాక్టర్ బాబాసాహెబ్. ఈరోజు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా మదనపల్లి కార్యాలయం నందు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆయన సూచించినటువంటి మార్గంలో పయనిస్తామని, ఆయన ఆశయాలను కొనసాగిస్తామని మరి ప్రమాణాలు చేయడం జరిగింది. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన జీవితం మొత్తం కాలమంతా కూడా బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరికీ కూడా అభ్యున్నతికి కోరుకుంటూ మరి భారతదేశానికి అతిపెద్ద లిఖితపూర్వకమైన రాజ్యాంగాన్ని ఇచ్చి మరి ఆ రాజ్యాంగం ద్వారా మరి స్వేచ్ఛ స్వాతంత్రాలని ప్రతి ఒక్కరికి సమానత్వాలను ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు నివాళులు అర్పించున్నటువంటి ప్రతి ఒక్క రాజకీయ నాయకులందరూ కూడా ఆ రోజు 1956లో కేంద్ర ప్రభుత్వంలో మినిస్టర్గా ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బీసీ కమిషన్ వేయనందువల్ల ఆ రోజు మినిస్టర్ పదవిని తృఢప్రాయంగా నిరాకరించడం జరిగింది. మరి అదే కోవలోనే ఈరోజు నివాళులు అర్పిస్తున్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం, పిఎం అందరూ కూడా మరి బీసీలకు జరుగుతున్నటువంటి, బహుజనులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గుర్తించి మరి ఆంధ్రప్రదేశ్లో లోకల్ బాడీ ఎలక్షన్స్లో 34% బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ని గత ప్రభుత్వం 10% తగ్గించి 24% కుదించడం జరిగింది. మరి ఈరోజు నివాళులు అర్పిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ
బీసీల అభ్యున్నతికి ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి మార్గంలో మీరు కూడా 34%ని రిజర్వేషన్ లోకల్ బాడీ ఎలక్షన్లో చేయాలి. లేని పక్షంలో మీ ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం పదవులను రిజైన్ చేసి ఆయన మార్గంలో నిజమైన ఫాలోవర్స్గా భావించాలని చెప్పి మరి కోరుకుంటూ అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణ సమీపంలోని అమ్మ చెరువు మిట్టపై డివైడర్ను ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతులు తంబలపల్లి నియోజకవర్గానికి కొత్తకోట మండలం బండమీదపల్లెకు చెందిన నరేష్ కుమార్ రెడ్డి, మదనపల్లి పట్టణం నీరుగట్టవారిపల్లెకు చెందిన దామోదర రెడ్డిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మదనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జవహర్ నవోదయ విద్యాలయం నందు నెలకొన్న సమస్యలను వచ్చే విద్యాలయం కమిటీ సమావేశంలో పరిష్కరించడం జరుగుతుంది. ఎమ్మెల్యే షాజాన్ బాషా, సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ వెల్లడి. మదనపల్లి రూరల్ మండలం వలసపల్లి వద్దనున్న జవహర్ నవోదయ విద్యాలయం నందు సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ అధ్యక్షతన విద్యాలయ కమిటీ సమావేశం. రైతులకు సంబంధించిన పట్టదారు పాస్ పుస్తకాలపై ఇక మీదట రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన రాజముద్ర ముద్రించి ఇవ్వడం జరుగుతుంది. ఎమ్మెల్యే షాజాన్ బాషా వెల్లడి. మదనపల్లి రూరల్ మండలం కొత్తవారిపల్లి నందు జరిగిన రెవెన్యూ సదస్సులో. ఇవి అప్డేట్స్. నమస్తే.